ప్రజ్ఞాశక్తి. అనగనగా ఒక రాజ్యం. పంకజుడు అనే రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పంకజుడికి ధైర్య సావాసాలతో పాటు కొద్దిగా గర్వం మూర్ఖత్వం కలగలిపిన రాజు. అదే రాజ్యంలో వైశాల్యుడు అనే వ్యాపారి కుండలు తయారు చేసుకుంటూ భార్య రూపవతితో జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఒకరోజు రాజు తమ రాజ్యంలో ప్రజల నివాసంలో జరుగుతున్న దొంగతనం గురించి చర్చించడానికి ప్రజల మధ్యనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. రాజ్యమంతటా రాజు తన సైనికులను కాపలా పెట్టా అని, మరికొన్ని రోజులలో ఆ గజదొంగలను పట్టుకుంటానని, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి సభ ముగించాడు. ఇది అంతా విన్న ప్రజలు సభ అవ్వగానే వారి వారి పనులు చేసుకోవడానికి వెళ్లారు. సాయంత్రం అయింది. అందరూ తమ నివాసాలకు చేరుకున్నారు. వైశాఖ్యుడు మరుసటి రోజున కుండలు చేసుకోవడానికి కావలసిన మట్టి తెచ్చుకుందామని పక్కనే ఉన్న నదీ తీరం వెళ్లి వస్తుండగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను చూశాడు. వారిని దూరం నుంచి పరిశీలించి రాజ్యంలో ఇతర ప్రజలు దొంగల గురించి చెప్పిన గుర్తులు గుర్తు తెచ్చుకుని వాళ్ల దొంగలు అని నిర్ధారించుకున్నాడు. ఆ దొంగలు వైశాల్యని ఇంటి వెనుక నుంచీని దొంగతనం గురించి చర్చించుకోవడం గమనించాడు. వెంటనే వైశాల్యుడు ఇంటికి వెళ్లి ఆ దొంగలు వినేలాగా, ఊరిలో దొంగలు తిరుగుతున్నారు కదా! మన ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను ఒక పెట్టెలో దాచి మన ఇంటి పక్కన ఉన్న బావిలో వేద్దాం అని భార్య రూపవతితో అన్నాడు. ఇది అంత విన్న దొంగలు రాత్రి అవగానే అనుకున్న ప్రకారం వైశాల్యుని ఇంటికి దొంగతనంకి వచ్చారు. సరాసరి ఆ బావి దగ్గరికి వెళ్లి చూసేసరికి బావిలో నీళ్లు ఉండటం వలన పెట్టి కనిపించటం లేదని, ఆ బావిలో ఉన్న నీరు తోడుతూ ఉన్నారు. తోడిన నీరు పక్కనే ఉన్న సామానుల్లో పోశారు. ఎంత తోడిన పెట్టి కనిపించలేదు. ఇంతలో వైశాల్యుడు మెల్లగా బయటికి వచ్చి, నాకు మరుసటి రోజుకి కావాలసిన నీళ్లు మొత్తం తోడినందుకు ధన్యవాదాలు అని హాస్యంగా నవ్వుతూ ఆ దొంగలను చుట్టిముట్టి, వాళ్ల తోడుతున్న తాడుతో వాళ్లని కట్టేసి ప్రజల ముందు ఉంచాడు. వైశాల్యుని ధైర్య సాహసాలకు మెచ్చిన ప్రజలు అతనికి జేజేలు పలికారు. ఈ సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన రాజు వైశాల్యుని చూసి అసూయ చెందాడు. ప్రజలు రాజుకి ఇవ్వాల్సిన గౌరవ ప్రతిష్టలు వైశాల్యునికి కూడా ఇవ్వడంతో పంకజుడు సహించలేకపోయాడు. జేజేలు పలికిన రాజ్య ప్రజల ముందే తనని అవమానించాలని నిర్ణయించుకుని మరుసటి రోజు సత్కారం పేరుతో వైశాల్యుడిని రాజ్యసభకు ఆహ్వానించాడు. సభకు రాజ్య ప్రజలను కూడా ఆహ్వానించాడు. వైశాల్యుడు అతని భార్యతో కలిసి వెళ్లాడు. అయితే రాజుగారి భార్య విలువైన హారం వైశ్యాని చేతి సంచిలో వేయమని సైనికులకు చెప్పాడు. వైశాల్యుడు ఆదమరిచి రాజ్యంలో ఉన్న ప్రముఖులతో మాట్లాడుతూ ఉండగా సైనికులు ఆ వారాన్ని వైశాల్యుని సంచిలో వేశారు. సభ మొదలవుతుండగా రాజుగారి భార్య హారం కనిపించటం లేదని హఠాత్తుగా ప్రవేశించింది. దానితో రాజుగారు అందరి వద్ద వెతకండి అని సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులకు వైశాల్యుని దగ్గర హారం దొరికింది. కాని దానిని రాజ్యంలో ప్రజలు నిరాకరించారు. వైశాలుని మంచితనం మాకు అందరికీ తెలుసు, అతను అలా చేసి ఉండరని ఆరోపించారు. అసలు జరిగింది తెలుసుకుందాం. తప్పు చేసిన వాళ్లని కనిపెట్టడానికి ఎంతో కాలం నుంచి మన రాజ్యంకి సేవలు అందిస్తున్న రాజగురువు గారిని పిలిపిద్దాం. ఆయన మంత్రశక్తితో అసలు దొంగని కనిపెట్టచ్చా అని రాజు ప్రజలతో అన్నాడు. రాజగురువు మంత్రించిన 2 గోళాలను తెచ్చి రాజుకు ఇచ్చాడు. ఒకటి ఎరుపు రంగుగోళ, రెండవది నీలం రంగుగోళ. వైశాల్యుని ముందు ఒక పొడవైన పాత్రలో ఈ 2 గోళాలను ఉంచి అతను ఒక గొళి తీయాలి. ఎరుపు గోళ ఆస్తే ఆయన దొంగతనం చేసినట్లు, నీలం రంగు గోళి ఆస్తే అతను దొంగతనం చేయలేదని అర్థం. తన నిజాయితీ ఈ మంత్రించిన గొలు నిర్ధారిస్తాయి అని రాజుకి ఆ 2 గోళలను ఇచ్చాడు. కాని రాజు సైనికులకు 2 కూడా ఎరుపురంగు గోకాలను ఉంచమని సైగ చేస్తూ ఉండగా వైశాల్యుడు గమనించాడు. వైశాల్యుని ముందు పాత్ర ఉంచి పాత్రలో చూడకుండా గోళ తీయమన్నారు. వైశాల్యుడు అందులో 2 ఎర్ర గోళాలను ఉంచారు. దీనినుంచి ఎలా అయినా బయట పడాలి అని మనసులో అనుకుంటూ ఒక గోళి తీసి కింద పడినట్టు నటించాడు. వైశాఖ్యుడు కింద పడటంతో చేతిలో ఉన్న గోళీ దూరంగా ఎటో పడిపోయింది. సైనికులు వెతకడానికి వెళ్తుండగా వైశాఖ్యుడు పైకి లేచి వారిని ఆపి ఇలా అన్నాడు. ఎందుకు వెతకటం? పాత్రలో మిగిలిన గోళీ రంగు చూస్తే నేను తీసిన గోళీ రంగు తెలిసిద్ది కదా అని అందరితో అన్నాడు.
వైశాల్యుడు పాత్రలో చేయి పెట్టి మిగిలిన గోళిని అని అందరికీ చూపించగా అది ఎరుపురంగు గోళి, అంటే అంతకుముందు వైశాల్యుడు తీసిన గోళి నీలం రంగు అని నిర్ధారించారు. వైశాల్యుని తెలివికి, సమయ స్ఫూర్తిని రాజు సిగ్గుతో తలవంచుకుని తన తప్పు తెలుసుకున్నాడు. రాజ్య ప్రజలందరు ముందు నిజం చెప్పి వైశాల్యుణ్ణి సత్కరించి ఇంటికి పంపించారు.